ఓం శ్రీం మహాలక్ష్మీ దేవియే నమః. సోమవారం రోజున ఈ పరిహారాలు పాటించండి. శివుని అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. సోమవారం శివుడిని ఆరాధిస్తుంటారు. బోలా శంకరుణ్ణి ఆరాధిస్తే జీవితంలో ఎలాంటివి సమస్యలు కూడా తొలగిపోతాయి. శివుడిని బోలా శంకరుడిగా కూడా పిలుస్తారు. ఆయనను భక్తితో పూజలు చేసిన వారికి ఎలాంటి కోరికలు కూడా తీర్చేస్తుంటాడంటారు. అందుకే పూర్వకాలంలో దానవులు ఎక్కువగా శివుడిని పూజిస్తూ తపస్సులు చేస్తుండేవారు. సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. శివుడికి తెల్లని పదార్థాలతో పూజించడం ఎంతో ఇష్టమని చెబుతుంటారు. అందుకే సోమవారం రోజున అన్నం, పెరుగు, నెయ్యి, పంచదార, పాలతో అభిషేకం చేస్తుంటారు. కొందరు భక్తులు సోమవారం రోజున ఉపవాసం చేస్తుంటారు. ఈ రోజున ఉపవాసం చేసి సాయంత్రం పూట దీపం వెలిగించి ప్రత్యేకంగా భజనలు కూడా చేస్తుంటారు. ఇలా చేస్తే మన కోరికలు తీరుతాయంటారు. సోమవారం పూజా సమయంలో శివలింగానికి పాలు, బిల్వపత్రం, పూలు, పండ్లు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పూజా సమయంలో ఖచ్చితంగా శివలింగం ముందు ఒక నెయ్యి దీపం లేదా అగరబత్తిని వెలిగించండి. దీని ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. ఈ సోమవారం రోజున పూజించేటప్పుడు ఓం నమఃశివాయ మంత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల సమస్యలు దూరమైపోతాయి. అదేవిధంగా కోరుకున్న అదృష్టం మనం అనుభవిస్తామని చెబుతుంటారు. ఒకవేళ ఎవరైనా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మీరు సోమవారం రుద్రాక్షను దానం చేయాలి. ఈ పరిహారం వైవాహిక సమస్యలను తొలగిస్తుందని, జీవితంలో ఆనందాన్ని తెస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈ విధంగా సోమవారం రోజున శివుడిని పూజించడం వలన మనకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయని మన ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.